హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇదైతే గురువారం రోజు నైట్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని పడుకున్నాను. అండ్ మార్నింగ్ అయితే 3కి లేచాను. ఈరోజు పోలిపాడ్యమే కదా, అందుకోసమని ఉదయమే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర అయితే సామాగ్రి అంతా శుభ్రం చేసుకొని ఇక్కడ పూజ చేసుకుంటున్నాను నేనైతే. మీకు తెలుసా ఈరోజు ప్రత్యేకత ఏమిటో? పోలిపాడ్యం అంటే పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు. ఇది అయితే ఈరోజు కదా ఏమిటి అంటే, పూర్వం కృష్ణానది తీరంలో ఒక గ్రామం, ఆ గ్రామంలో కుటుంబంలో ఒక అత్త, 5గురు కోడళ్ళు, అందులో చిన్న కోడలే ఈ పోలమ్మ. అయితే అందరిలో చిన్న కోడల్ని అత్త చిన్న చూపు చూసేది. ఎందుకంటే ఆమె సంపన్నుల కుటుంబం నుంచి రాలేదని పోలిని చాలా తక్కువగా చూసేది వాళ్ళ అత్త అయితే. కానీ పోలికి మాత్రం దేవుడి పైన భక్తి శ్రద్ధలు చాలా ఉండేవి. ప్రతి కార్తీక మాసంలో 4 కోడళ్ళు మరియు అత్త కలిసి నది స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టుకొని వచ్చేవారు. కానీ పోలిని మాత్రం ఇంటి దగ్గరే పనులు చేసుకోమని ఇంటి దగ్గర ఉంచి వెళ్ళేవారు. కానీ పోలికి ఇంటి దగ్గర కూడా దీపం పెట్టుకునే అవకాశం లేకుండా చేసేవారు. అన్నీ దాచిపెట్టి వెళ్ళేది వాళ్ళ అత్త అయితే. దేవునిపై శ్రద్ధ నమ్మకంతో వాళ్ళు వెళ్ళగానే పెరట్లో ఉన్న పత్తి చెట్టుకున్న పత్తిని తీసుకొని అండ్ కవ్వంకున్న మజ్జిగ కవ్వానికున్న వెన్న తీసుకొని దీపం పెట్టేది. తులసి కోట వెనకాల పెట్టి దానిపైన ఒక బుట్ట మూసి ఉంచేది. ఎవరికి కనబడకుండా ఉండాలని బుట్ట మూసి ఉంచేది. అలానే ఆ నెలంతా కూడా చేసింది.